హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు ఆధార్ ఎగ్జామ్ గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. నేను ఇంతకుముందు కూడా ఆధార్ ఎగ్జామ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను. ఆధార్ ఎగ్జామ్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఆథరైజేషన్ లెటర్ని ఎలా తీసుకోవాలి, మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ ఎలా రాయాలి, రీసర్టిఫికేషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీకున్న డౌట్స్ అయితే మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి. కాబట్టి ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే రీసర్టిఫికేషన్ కోసం అయితే ఈరోజు టాపిక్ ఆధార్ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాస్తున్నారో 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. మీ మెయిల్ ఐడికి కావచ్చు, మీ మొబైల్కి కావచ్చు. వాళ్ళు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ రీసర్టిఫికేషన్ కోసం ఒక వీడియోని అయితే చేశాను, అది చూడండి మీరు. అది చూస్తే మీకు అయితే డౌట్ క్లియర్ అయిపోతుంది. ఈరోజు టాపిక్ అయితే రీసర్టిఫికేషన్ కోసం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఆధార్ ఎగ్జామ్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఆధార్ ఎగ్జామ్ అని సెర్చ్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఆధార్ ఎగ్జామ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఐడి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీకు అయితే ఒక ఐడి ఉంటుంది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఈ ఐడి అయితే ఉంటుంది. ఈ ఐడి ఎంట్రీ చేసి మీ పాస్వర్డ్ ఎంట్రీ చేసి అయితే మీరు ఈ విధంగా ఎంట్రీ చేయగానే మీరు లాగిన్ అయిపోతారు. మీకు లోపల ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అడుగుతుంది, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మీ స్టడీ ఏదైతే ఉంటే అది ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఉంటే డిగ్రీ, సూపర్వైజర్కి అయితే డెఫినెట్గా డిగ్రీ ఉండాలి. ఒకవేళ ఆపరేటర్కి అయితే ఇంటర్మీడియట్ సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు మీ డిగ్రీ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు జేపీజీ ఫైల్లో అప్లోడ్ చేయొచ్చు, లేదా పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేయొచ్చు. అక్కడ మీకు సైజ్ ఇచ్చారు చూసారా, ఆ కింద ఆ సైజు ప్రకారమే అప్లోడ్ చేయాలి, లేకపోతే తీసుకోదన్నమాట. ఇక్కడ నేను ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు రిజిస్టర్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇలా మనం కిందికి వచ్చిన తర్వాత ఇందులో మనము రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సిఎస్సిని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏజెన్సీగా. మీరు ఏదైతే ఏజెన్సీ నుంచి రాశారో ఆ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ కొత్తగా రాస్తున్న వాళ్ళకైతే ఆథరైజేషన్ లెటర్ అయితే కావాలి. అది ఎలా తీసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో చూస్తే మీకు అయితే క్లారిటీ వస్తుంది. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్లో మీ డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అలాగే ఆథరైజేషన్ లెటర్ ప్లేస్లో మీది ఏదైతే సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సూపర్వైజర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు ఇలా సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి మీకు. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగే మీ సర్టిఫికేట్ కూడా ఇందులో ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇక్కడ సర్టిఫికేట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే మనకు ఇందులో డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మన సూపర్వైజర్ కావచ్చు, ఆపరేటర్ కానీ ఒకవేళ మిస్టేక్గా సెలెక్ట్ చేసుకుంటే అదైతే మనం ఇందులో మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మన అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఏమైనా తప్పుగా ఉంటే వాటిని కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ వీళ్ళైతే కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ ఆప్షన్ అయితే ఇంతకుముందు లేదు, ఇప్పుడే ఇది కొత్తగా ఇచ్చారు. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీకు డీటెయిల్స్ ఏమైనా తప్పుగా ఉంటే సూపర్వైజర్ కావచ్చు, లెవెల్ ఆఫ్ ఎగ్జామ్, ఇవన్నీ మీరు మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఇప్పుడు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పేమెంట్ అయితే చేయమని అడుగుతుంది. మీరు ఇలా కిందికి వస్తే మీకు ఇక్కడ ఆన్లైన్లో అమౌంట్ పే చేయమని అడుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు కింద చెక్ చేయండి, మీకు ఇక్కడ ఆన్లైన్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. కింద ఇక్కడ చూశారు కదా, మీకు ఇక్కడ ఆన్లైన్లో ప్రొసీడ్ పే అని క్లిక్ చేయగానే మీకు పేమెంట్ అయితే అడుగుతుంది. పేమెంట్ అయితే మీకు ఫస్ట్ టైం అయితే 470 రూపీస్ అయితే పే చేయాలి. మీరు ఇప్పుడు రీసర్టిఫికేషన్ కోసం అప్లై చేస్తున్నారు కాబట్టి 235 అయితే మీకు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు యూపీఐతో పేమెంట్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను యూపీఐతోనైతే పేమెంట్ చేస్తాను. ఇక్కడ మీరు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అని ఉంది కదా, మీ యూపీఐ ఐడి ఉంటుంది. యూపీఐ ఐడిని అయితే మీరు క్లియర్గా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ వ్యాలిడేట్ పైన క్లిక్ చేసిన వెంటనే వ్యాలిడేట్ అవుతుంది. అయిన తర్వాత మనము ప్రొసీడ్ పే క్లిక్ చేసిన తర్వాత మన వాట్సాప్కి అయితే ఒక మెసేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది, నోటిఫికేషన్ లాగా. ఆ నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే మనం ఏం చేయాలంటే ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి మనం అమౌంట్ అయితే పే చేయాలి. పే చేసిన వెంటనే మనకు అమౌంట్ అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. మీకు పేమెంట్ యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్కి. ఎగ్జామ్ డేట్స్ స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీకు ఈ పేమెంట్ యాక్సెప్ట్ అయిన తర్వాత మాత్రమే మీకు అక్కడ స్లాట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. బుక్ సీట్ అనే ఆప్షన్ అయితే మీకు పైన కనిపించడం జరుగుతుంది. మీకు పైన ఆప్షన్ ఉంది కదా, అలా కనిపిస్తుంది మీకు. అలా కనిపించిన తర్వాత మీరు ఎగ్జామ్ డేట్స్ చూసుకొని స్లాట్స్ అయితే బుక్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయాలి.
మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు అలాగే ఆథరైజేషన్ లెటర్ అయితే ఒరిజినల్ తీసుకెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత మీరు ఇందులో ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎగ్జామ్ టైం ఉంటే మీరు ఇందులో మాక్ ఎగ్జామ్ అని ఉంటుంది, అందులో ప్రాక్టీసెస్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మీకు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇందులో మాక్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇందులో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మొత్తానికి వీడియోని అయితే మీకు వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.